వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నా పేరు బొట్లగుంట శ్రీలక్ష్మి. మహాలక్ష్మి గుడికి నన్ను చైర్మన్ గా నియమించారు. 15 సంవత్సరాల నుంచి నేను గుడిలో ఉన్నాను. మామూలుగా మేము అందరూ సేవ చేసుకుంటా ఉండేవాళ్ళమి. ఒక 3 సంవత్సరాల నుంచి మేము పల్లకీ సేవ మొదలు పెట్టాము. ఒక 4 మెంబర్స్ మొదలు పెట్టాము. ఫస్ట్ ఈ రోజు 16 మందితో మొదలు పెట్టాము. ఈ లోపల గుడి నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచన వచ్చింది. మా వారు బొట్లగుంట వీరరాఘవులు ప్లస్ మాధవ గారు ఫస్ట్ ఒక టీముని రెడీ చేస్తున్నాము. సురేష్ రెడ్డి గారని ఒక అతన్ని పెట్టాము. రెడ్డి గారిలో శ్రీకాంత్ రెడ్డి గారని పెట్టాము. అట్లా ప్రతి కులంలో ఒక 5 మెంబర్స్ ని పెట్టుకున్నాము. బొట్లగుంట శ్రీనివాసులు నాయుడు అని చెప్పి మా బావగారు అవుతారు. ఆయన కూడా పెట్టాము అధ్యక్ష పదవి ఇచ్చి. అన్ని పెట్టి మేము కమిటీ పెట్టి అన్ని కొంచెం వసూలు చేసి మహాలక్ష్మి గుడి మీద అకౌంట్ ఓపెన్ చేసి లోన్ కోసం దాదాపు 4-5 సార్లు తిరిగారు అందరు. వీళ్ళు కమిటీ వాళ్ళందరూ కలిసి అందరు తిరిగి అయిపోయింది. కమిటీ శాంక్షన్ అవుతుందని కానీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి అది ఓకే అయిపోయింది. కానీ అది అకౌంట్ లో పడాలంటే 30 లక్షలు అన్ని వసూలు చేసి వేయాలంటున్నారు. కానీ ఈ లోపల మేమందరం బయట భక్తులను అడిగి కొంచెం దాదాపు 5 lakhs దాకా చేసి అకౌంట్ లో వేసేసాం. మహాలక్ష్మి పేరు మీద మేము అకౌంట్ ఓపెన్ చేసాం. పర్సనల్స్ వద్దులే అని చెప్పి. అది అయిపోయిన తర్వాత మళ్ళా శ్రీహరి నాయుడు వాళ్ళు వచ్చి మళ్ళీ వేరే కమిటీ పెట్టాము అన్నారు. కానీ మేము దాంట్లో ఈ ముందు కమిటీ వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోలేదు. అందరం డీసెంట్ అయిపోయాము. దానివల్ల కొంచెం పల్లకి అమ్మవారు అడిగిందా మీరు పల్లకి సేవ చేయటానికి అని కొంచెం వచ్చినాయి మాకు. దానివల్ల మేము పల్లకి ఒక 3 months పల్లకి సేవ కూడా మేము ఆపేయటం జరిగింది. మేము పల్లకి సేవ వరకు ఒక కమిటీ ఉంది, ఒక 12 మంది దాకా అందరం ఆపేయటం జరిగింది. కానీ మళ్ళా మేము మొదలు పెట్టుకున్నాం ఎందుకు ఆపాలే ఈసారి ఎవరు వచ్చినా మనము అని. కానీ మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే గారు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి కమిటీ పెట్టి మేమేదో రెడ్డి గారితో నేనేదో కలిసి వెళ్ళి చైర్మన్ పదవి కావాలని అడిగినట్టు కొన్ని చెప్పన్నారు. కానీ అది అమ్మవారికి తెలుసు ఎవరిని పెట్టాలి ఎలా చేయాలనేది ఆమెకు తెలుసు. ఆ మాటలు అయితే నేను పట్టించుకోలేదు. కానీ వాళ్ళకి నాకైతే ఈ రోజు దాకా నేను వెళ్ళింది లేదు, ఎమ్మెల్యే గారిని కలిసింది లేదు, నాకు ఈ పదవి కావాలనింది లేదు. కానీ నాకు అది ఇచ్చినా ఈకపోయినా నేను అమ్మవారికి మాత్రం సేవ మాత్రం నేను చేస్తానే ఉంటాను. మా ఇంటి నుంచి మేము అమ్మవారికి పుట్టింటి సారి పెడతాము. పల్లకి సేవే కాదు ఏదైనా మా ఇంటి నుంచి మేము పెడుతుంటాం. మేము ఆ అనుభవంతో గానీ మాకు చైర్మన్ పదవి కావాలి అనేది మాత్రం అది మాత్రం అట్లా అనకూడదు. అట్లా అని కొంతమంది అనున్నారు. అన్నోళ్ళు కూడా మాకు తెలుసు అలా అన్నారని. నేను అందరినీ రెడ్డి గారిని వెంట పెట్టుకొని వెళ్ళి నాకు చైర్మన్ పదవి కావాలి అని అడిగానని కొంచెం ఆరోపణ చేస్తున్నారు. కానీ అది చాలా రాంగు. అది అమ్మవారే చూసుకుంటుంది. మనం అయితే దానికి వ్యతిరేకించ అవసరం లేదు. కానీ నాకు తెలిసింది అన్నవాళ్ళు ఎవరని. నేనైతే ఈ రోజు దాకా ఎవరికి చెప్పలేదు. కానీ ఇప్పుడు ఉన్న టీము అందరినీ మళ్ళా వేసి ఇట్లా రిజిస్ట్రేషన్ అయ్యి ఇట్లా అయినందువల్ల దీన్ని రాజకీయంతో అయితే ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని కులాలు కలిసి చేయాలనేది కూడా మా కోరికే, మా టీం మెంబర్స్ అందరి కోరిక అదేను. అంతేగాని రాజకీయంగా పోయి ఎమ్మెల్యే గారు చేశారు దీనివల్ల మేము ఇట్లా మారేమనేది మాత్రం అది చాలా రాంగు. ఎందుకంటే గుడి వేరు రాజకీయం వేరు. కానీ అందరం కంపాలెంలో ఉంది కాబట్టి అమ్మవారు దానికి ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పారంట, కంపాలెంలో అమ్మవారు ఉంది కాబట్టి ఫస్ట్ చైర్మన్ పోస్ట్ కమ్మ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి పోయిన వాళ్ళందరికీ సార్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ అది చెప్పారు. దానివల్ల నాకు ఇచ్చారు. అంతేగాని మేము వెళ్ళి అడిగింది లేదు. ఆయన మమ్మల్ని పెట్టాలి రాజకీయంగా మనేదో మన మాట వింటారు అనేది అసలు అది అపోహ. అది తాత్కాలికంగా జరిగింది కూడా రాజకీయానికి తేగూడదు అనమాట. ముందు కమిటీని వాళ్ళు తీసేశారు. అప్పుడు గమ్ముగున్నాం మేము. ఎవ్వరు మా టీంలో మాధవ్ గారు కూడా ఉన్నారు ఫస్ట్ నుంచి మా టీంలో. కానీ అప్పుడు కూడా మేము ఎవ్వరిని ఒక్క మాట కూడా ఎందుకు తీసేశారు అనేది కూడా ఎవ్వరు, రెడ్డి గారు 2 ఉన్నారు, సురేష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అని, వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాలి. మా పనులు మేము చేసుకుంటా పోతున్నాం. కానీ దీనికి రాజకీయాలకి గుళ్ళకి అలా పెట్టడం మాత్రం మాకు కొంచెం బాధగా ఉంది. ఇది మహాలక్ష్మి వారు ఊరు గ్రామ దేవత. ప్రతి ఒక్కరూ గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళు. దీన్ని ఒక చిన్న సమస్యను ఇంత పెద్ద సమస్యగా రాజకీయం చేయడానికి కారణం మా ఊరి శ్రీహరి నాయుడు అనే వ్యక్తి. శ్రీనాయుడు గారు ఇంత దూరం తీసుకొచ్చారు. ఆ సమస్య ఏంటంటే ఇంటూరు రమణయ్య మెయిన్ ముద్దాయి అంటే అతనే. ఆ ముద్దాయి చేసిన పని ఏంటంటే ఎవరికి తెలియకుండా గుట్టుకు చప్పుడు కాకుండా పాత కమిటీని రద్దు చేసి గతంలో ఉన్న నంబూరి వాళ్ళు, పునుమోలు, పునూరోళ్ళు అనే పేర్లు కొన్ని తొలగించి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన పేర్లు 7 పేర్లను చేర్చుకొని మిగతా కమ్యూనిటీ లేకుండా చేసి మా మామ వాళ్ళు అయిన ఏదో కొద్ది పేర్లు లాస్ట్ చివరిలో 2 పేర్లు ఇది సలహాదారులుగా, ఇది ఉచితంగా సలహాదారులుగా చేసి పెట్టి పైన మాత్రం 7 పేర్లు కమ్యూనిటీ వేసుకున్నారు. వాళ్ళకి ఆ హక్కు ఎవరు ఇచ్చారు? వాళ్ళకి చెప్పకుండా తెలియజేయకుండా చేశారు. సరే, అది వాస్తవమే, కాదనట్లేదు. తర్వాత పసుపులేడు సుధాకర్కి
తరపున ఓట్లు ఇప్పించింది నువ్వు కాదా? ఒడ్డు ఓట్లు 300 ఓట్లు ఉంటే ఈ రోజున ఎక్కేసుకోండి మీరే, ఎవరు సాక్ష్యాలు అవసరం లేదు. 300 ఓట్లకు గాను 100 ఓట్లు వైసీపీకి, 100 ఓట్లు టీడీపీకి, 100 ఓట్లు పది నీవు కాదా? నీవు కష్టపడింది ఏంది? గతంలో 14వ వార్డు 860 ఓట్లు మెజార్టీ, ఇది మొత్తం ఇది 3 బూతుల మీద. ఈ రోజున టీడీపీ మెజార్టీ ఎలా వచ్చింది అనుకుంటున్నావు? నువ్వు పక్కన పెట్టిన దానివల్ల వచ్చేది వాస్తవానికి. గతంలో మా మామ వాళ్ళంతా నంబూరు వాళ్ళు పార్టీ సంబంధించిన వాళ్ళు, నీ పెత్తనం చూడలేక నీ వ్యవహారశైలి నచ్చక విడిపోయిన వాళ్ళు తప్పితే ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊళ్ళో ఎవరినని చెప్తారు దాని గురించి. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చారు. ఆయన గౌరవ కనీస బాధ్యత మీకు ఉందా లేదా అడుగుతున్నా నేను. కనీస బాధ్యత 1 కోటి రూపాయలు లెటర్ ఇస్తే మీరు ఫోన్ చేసుకుంది వాస్తవా కాదా? ఈ రోజున పబ్లిసిటీ పాంప్లెట్లో ఆయన పేరు లేకుండా తిరిగిచ్చారు అంటే ఆయన గౌరవం లేదా? ఆయన చంద్రబాబు వ్యక్తి కాదా? ఆయన ఎమ్మెల్యే గారు నియోజకవర్గం మొత్తానికి 31 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి. మీకు ఎందుకు అంత చిన్న చూపు అని అడుగుతున్నాను. మీ మాట్లాడాలా? మీ ముందు చేతులు కట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. ఎంతవరకు సబబు అంటారు? మీకు పని కావాల్సింటే చేపించుకోవాలి, నయాన భయం చేపించుకోవాలి, కానీ ఈ రకంగా మాట్లాడడం పద్ధతి కాదు. అవాస్తవాలని వాస్తవాన్ని తెలుసుకోవాలి, ప్రజలు కూడా అందరూ తెలుసుకుంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు ఎటువంటిగా. తర్వాత మేము అడిగిందల్లా ఒకటే, గుడిలో చేరి అందరు మా మీటింగ్ పెట్టుకున్నప్పుడు, కమ్యూనిటీ పెట్టుకున్నప్పుడు మా పేర్లు 2 పాత తీయకుండా 2 మాత్రమే చేర్చండి అని చెప్పి మేము అడిగాం. దానికి కూడా నచ్చలేదు వాళ్ళకి. అది ఏ ఉద్దేశం తీసుకోవాలో మాకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విషయం ఈ ఎమ్మెల్యే దగ్గర మేమందరం పోయి కలవగా ఆయన మమ్మల్ని నడిచాడు వాస్తవానికి. ఇందువల్ల ఇన్ని రోజులు మీరేం చేస్తున్నారు, వాళ్ళు ఇంత పనులు చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు అడగలేదు అని చెప్పి అడిగాడు. అడిగినాక ఆయన ఏం చెప్పాడు, దేవాదాయ శాఖకి ఫోన్ చేశాడు. వాస్తవమే, ఆయన చెప్పింది వాస్తవమే చేశాడు. ఎంతవరకు అడిగాడంటే ఇదేంటి పరిస్థితి, ఎంతవరకు ఎవరిని అడిగేశారు, ఏంది నా వివరాలు చెప్పండి అడిగాడు. మమ్మల్ని కూడా చెప్పాడు, మీరు ఎట్లా చేస్తారు, ఏ విషయం చేస్తారు, మీరు ఎందుకు గమ్మున్నారు అని చెప్పి అడిగారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదేదో మాకు రెడ్లు కమ్యూనిస్ట్ మొత్తానికి ఆయన ఏదో చేసినట్టుగా మేమేదో పరాయి దేశ వ్యక్తులుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజున మేమందరం పోయిన తర్వాత రకరకాల పుకార్లు పుట్టించారు. ఎందుకోసం తెలియదు. మరి ఎందుకు గుడి ఆపడానికి అవసరం ఏముంది మాకు? మేము ఆపమని మేము చెప్పామా? అది ఎమ్మెల్యే గారు చెప్పారా? మీ ఇష్ట ప్రకారం మీరు డేట్లు వేసుకొని, మీ ఇష్ట ప్రకారం మీరు బోర్డు ఫ్లెక్సీలు అంటించుకొని, మీ ఇష్ట ప్రకారం మీరే రద్దు చేసామని చెప్పి మీరే కొనసాగిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? 2 పేర్లు అయ్యా, 7 పేర్లు మీ వేసిన సాక్ష్యాలతో సహా మా దగ్గర 7 పేర్లు మీ వేస్తున్నాయి. ఇందువల్ల ఇవ్వాల్సి వచ్చింది 2 పేర్లు మా వేయకూడదా? ఈ లాస్ట్ ఇయర్స్ అవసరం ఏమొచ్చింది? అంతా నీ కమ్యూనిటీ వేసుకో పర్లేదు అంటే మాకు విలువ లేదా? ఊళ్ళో లెక్క లేదా? ఎవరిని చూసుకొని ధైర్యంగా మీరు చేస్తున్నారు? ఆలోచించాలి మీరు కూడా. ఈ పెద్ద వయసు వాళ్ళు 82 నుంచి ఉన్నా అంటున్నారు, సీనియర్ అంటున్నారు. దాని దగ్గరగా ప్రవర్తించాలా లేదా పలేదా? మా ఎమ్మెల్యే గారిని రకరకాలుగా నిందిస్తూ సొంత ఇంటోళ్ళే పొడుస్తుంటే ఎన్ని పోట్లు పడుస్తుంటే బయట వాళ్ళు ఇంకెన్ని పొడుస్తారు? సొంత ఇంటోళ్ళే పొడుస్తున్నారు, వాస్తవానికి పార్టీ వాళ్ళే పొడుస్తున్నారు, బయట లేదు. మనకి ఎలా జరగాలంటే ఇక్కడ టీడీపీ పార్టీ పైన గెలవాలా, కింద మాత్రం పెత్తనం మంది ఉండాలా. అంటే ఎమ్మెల్యే ఉండకూడదు, ఇక్కడ ఎమ్మెల్యే ఉండకూడదు, ఎవరి పెత్తనం వాళ్ళు చేసుకోవాలా. అంతేనా? ఇంకేమన్నా అంటే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటా ఉండొచ్చు, వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుంటా ఉండొచ్చు, పైన మాత్రం సీఎం గెలవాలి, అధికారం ఉండాలి మనకి. అదే హోదాలో మాట్లాడుతున్నారు. కొంచెం ఎమ్మెల్యే గౌరవం ఇచ్చి ఆయన అభివృద్ధి చేస్తున్నాడు పక్క, అది వదిలేసి ఇంతసేపు ఎన్ని పొట్టు పొడిచే విధంగా మనం ప్రవర్తిస్తుంటే కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం.